ఎన్నో 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 లఫంగి పనులు చేయాలి. అందుకని నాకు ఇష్టం లేదు, రాజకీయంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఇంతకు ముందు వెళ్ళాలనుకున్నా, కానీ అందులోకి వెళ్ళాలంటే లఫంగి పనులే చేయాలి. ఆ లఫంగి పనులు చేసే నాకు నచ్చదు, నేను వెళ్ళదలుచుకోలే. నేను ఇలానే ఉంటా, సూర్యాబాయిగానే ఉంటా, ఉన్న దానిలోనే బతుకుతా, నా షూటింగులు నేను చేసుకుంటా, ఏమన్నా చిన్న చిన్న సెటిల్మెంట్లు వస్తే చేసుకుంటా. నా దగ్గరికి ఎవరన్నా వస్తే నాకు తోచింది వాళ్ళకి ఇవ్వగలుగుతా, లేకపోతే అమ్మ ఇంతే ఉందమ్మా అని చెప్పి దండం పెట్టి పంపించు. సాయం మాత్రం ఆపను. సో ఇంకోటి, కోవిడ్ టైంలో కూడా ఒక పేషెంట్తో ఇష్యూ అయితే కూడా మీరు హాస్పిటల్ దాకా వెళ్ళి కూడా పెద్ద రచ్చ చేసి మీ దగ్గర ఉన్న అమౌంట్ కట్టి కూడా ఆ పేషెంట్ బయటకు తీసుకొచ్చారని చెప్పి విన్నాం మేము. అవును, కరెక్టే. అది మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు హాస్పిటల్. ఎక్కడో ఏంటో మా ఏరియాలోకి వస్తే చెప్తారు. ఒక్కరికైంది పోయా, చాలా మంది చేశారు. నా దగ్గర ఉండే అప్పుడు డబ్బులు ఉండే మమ్మీ చనిపోయి అలా కొంచెం ఏదో ఫైనాన్షియల్ గా ఇలా అయ్యా తప్ప ఉండే. చాలా మందికి నేను హెల్ప్ చేసిన, ఇంకా నేను చేస్తూనే ఉంటా. చాలా 10 రూపాయలు ఇచ్చేయాలో రూపాయి ఇస్తా, రూపాయి అన్నీ వేయలేనప్పుడు. సో ఉండే ఒకప్పుడు ఉండే, ఇప్పుడు పైసలు లేవంటావు? 100% లేవు, నిజంగా లేవు పైసలు ఇప్పుడు. అంటే ఈ మంచి కోట్ వేసుకొచ్చా, వాచ్ పెట్టుకున్నా అని చెప్పి చాలా ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు పెట్టుకునే స్పెట్స్ ఎంత ఉంటాయి నా రేట్ మీరే చెప్పాలి. అంటే మీ డ్రెస్సింగ్ బట్టి చూస్తే నాకు మినిమం ఒక రేంజ్ ఉంటుంది అనిపిస్తుంది. 10,000 20,000 అనుకుంటా. నేను ఫిలిం యాక్టర్ అంటే వాని జోబులో డబ్బు ఉందా లేదా అని ఎవ్వడు చూడ్డు, వాడు తిన్నాడా లేడా అని ఎవ్వడో చూడ్డు. నేను సినిమా వాడిని, నాకు డబ్బు ఉన్నా లేకపోయినా నేను ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితేనే నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సూపర్, కరెక్ట్. అవునా కదా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చా, మీరు పిలిచారు, నేను తిన్నానో లేదో మీకు తెలుసా? నా జోబులో ఎన్ని పైసలు ఉన్నాయో మీకు తెలుసా? కానీ షోప్ టాప్ మాత్రమే తెలుసు. అరే ఇది బాగా గుర్తు మస్తు పైసలు లేని దగ్గర అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు, కానీ నాకు నిండిందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. సే ఎస్ ఆర్ నో? అది. సో అంటే నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసిన కాబట్టి సూర్యాబాయ్ ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఏ బ్రాండ్ అంటారు చూసినావా? అది వాస్తవమే అనుకో. ఎందుకంటే గతంలో మీరు తిరిగిన ఫార్చునల్ కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానీ నెక్స్ట్ రాజకీయంలోకి ఎంట్రీ అవుతుంది కాబట్టి సో మినిమం బడ్జెట్ ఉన్నాయి సూర్యాబాయ్ దగ్గర. ఎవరి దగ్గర పైసలు లేకపోతే ఎవరు ఏ పనులు చేస్తారన్నా? ఒక చిన్న విషయం చెప్తానా, నాకు పొలిటికల్ లైన్లోకి వెళ్ళాలని ఉంది, నిజంగా వెళ్ళాలని ఉంది. కానీ వెళ్ళాలంటే ఎన్నో ఈ వెళ్తానేమో అని చెప్పి భయం అవుతుంది. నిజంగా ఉన్న వాస్తవం చెప్తున్నా అన్న. ఇగో మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు మీడియా కావచ్చు, మీరు ఒక మాట తూలకపోవచ్చు. నేను కామన్ మ్యాన్ లాగా కామన్ పీపుల్ నాతో చెప్తే నేను ఈ వర్డ్ మీ దగ్గర యూజ్ చేస్తున్నా, కానీ లేకపోతే నాకు యూజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. 10 మందికి మంచి చేయాలంటే, వింటున్నావా, నేను మంచి చేయాలనుకుంటే అందులోకి పోతా. దేవుని దేవాల ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను ఈ క్షణం ఇక్కడ కూర్చున్నా అంటే ఆ పైన దేవుడు శాసించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నా, అవునా కదా? అదే ఆ దేవుడు శాసించి నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళరా అని నన్ను పంపిస్తే ఈసారి మాత్రం 100% నేను వెళ్తా. కానీ ఈ లంగా చేయను అన్న, ఎలాంటి పనులు చేయను నేను. ఎందుకు అవసరం ఏముందన్న? 4 రోజులే బతుకుతామన్నా మనము, మాకు గ్యారంటీ లేదు. ఈ నుంచి పోయిన తర్వాత ఉంటామన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు వీడికి వచ్చేపోకడు గుద్ది వరదొబ్బింది నా బండిని, అయినా సరే అన్ని మూసుకొని వచ్చిన, అవునా కదా? అందుకు మనం ఇది మాత్రమే ప్రస్తుతం, ఇది మాత్రమే రియల్. వీటి నుంచి బయటకి ఏమైతే తెలియదు. ఉన్నంత సేపు ప్రేమించు, ప్రేమని పంచు, మంచితనం 10 మందికి చెప్పు. చెడు తవ్వలో వెళ్ళేటోని మంచి తవ్వలో వెళ్ళని విడువు. నేను కోరుకునేది అదొక్కటే అన్న. నా తల్లిదండ్రి నాకు అదే నేర్పించారు, నేను కూడా అదే నేర్చుకుని అదే చేస్తా. బలహీనుణ్ణి ఓ దుబ్బాలని చూస్తే నేను దేనికైనా తెగిస్తా. ఇప్పటి వరకు ఎంతమందిని కొట్టిరా మీరు? కొట్టిర్రా అంటే నేనేం కావాలని మాత్రం చెప్పకండి, కొట్టినా అన్న. నేను కొట్టినా, కానీ కావాలని ఉట్టి కొట్టలే. నేను కావాలని ఒక చిన్న విషయము, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే బాబు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే బాబు వెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. ఒక దెబ్బ కొడితే అన్న వెళ్తాడేమో అనే ఉద్దేశంతో కొట్టినా, అంతే. సో మరి రియాక్షన్ ఏం రాలే మరి అక్కడ నుంచి? వచ్చింది, వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు. పంపించారు అయితే స్కూల్కి పోయిండు. ఓకే. సో అలాంటి దాంట్లోకే హ్యాండ్ యూజ్ చేసిన అంతే అన్న.
సో కేసులు కానీ లేవన్నా, మనం అంత పెద్ద ఏం చేయలే అన్న, లేవు, ఏమి లేవు అంటే ఏం లేవన్నా. సో పక్కన అన్న అయిపోతే పనులు అంటావు, పక్కన వాళ్ళతో ఎట్లయితేనా ఏం లేవు అంటావు. నేను చెప్పిన చిన్న కాన్సెప్ట్ మాత్రమే, పిల్లగా స్కూల్కి వెళ్తారేదో ఒక చిన్న దెబ్బ అంటే దానికి క్లారిటీగా అర్థం అవుతుంది అన్న నాకు, ఎందుకంటే వ్యూస్ కూడా ఇప్పుడు చూసే వాళ్ళకి అసలు మీరు ఎలా అయినా అర్థం చేసుకోండి అన్న. నా ఆన్సర్ అయితే అదే, కాంట్రవర్సీ అయితే మీరు కాంట్రవర్సీగా వేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు చూసిన తర్వాత అరే అన్న ఏం చెప్పిండు, ఖాళీ ఇట్లా కొడితే ఆ స్కూల్కి పోయిన అని మాత్రమే అర్థం చేసుకుంటారు. సరే నిజంగా చెప్తున్నా, ఇదే వీడియో బయటికి పోతే మాత్రం మస్తు మంది పిల్లలను కొడతారు. ఎవరు అంటే సూర్యాబాయ్ ఇంటర్వ్యూ చూసినా అని చెప్పి చెప్తారు. మిమ్మల్ని కాదు, నువ్వేమన్నావు పిల్లలు స్కూల్ పోతారు అని చెప్పి కొడతారు అని చెప్పి చెప్పినావు. చిన్న పిల్లలు రోడ్ మీద ఏడా కనిపించిన స్కూల్ పోయారు అనుకో, రోడ్ మీద ఇంటర్వ్యూ చేసే పిల్లలు అందరూ కొడుతూనే ఉంటారు. ఏం లేదన్న, కొట్టని అలా కొడితే పోతారంటే పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంటికి వస్తారు. ఓకేనా అన్న, తల్లిదండ్రులే కొడతారు, బ్రదర్ అనేటోళ్ళే కొడతారు. ఇప్పుడు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు స్కూల్లో సార్ మాట అయినా వింటారు కదా, అదే ఎవరైనా కొట్టవచ్చు. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది కొడితే వింటారు. వాళ్ళకి ఏ భాష నచ్చితే ఆ భాషలో అయిపోయా. అలా నేను కూడా చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు పెద్ద లంగా నేను అసలు స్కూల్కే అసలు కానీ అన్నిట్లో మాత్రం పాస్ అయినా లంగా అని చెప్పి మీరే చెప్పారు. స్కూల్లో ఎన్ని మార్కులు అంటే లంగా అంటే చిన్నతనం దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు అడుగుతున్నా. అదే 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు? 10th లోనా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న. నిజం చెప్పాను. అరే నిజం చెప్తున్నా, ఒక్కటి మాత్రం చెప్తానా, నేను మా నాన్న ఒక్కటే చెప్తుండే, అరే 10 మంది గుర్తు పెట్టుకోవాలంటే, 10 మంది నోట్లో నీ పేరు ఇలా తిరగాలంటే, ఒకటి మంచోడైనా ఉండాలి, ఒకటి లంగైనా ఉండాలి. నువ్వు ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావరా అని అడిగిండు. మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు, నేను లంగ పని చేస్తే ఇక ఇంత బతుకు వేస్ట్. సర్లే మనం చిన్నతనంలో కొన్ని లంగ పనులు చేసుకుంటూనే చదువు కూడా ఎంచుకున్నా. నేను నా MBA కంప్లీట్ అయిపోయింది. అది MBA గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఏ కాలేజ్ అన్న? నేనా ఇక కాలేజ్ పేరు ఎందుకులే అన్న, కాలేజ్ పేరు వెళ్తే పెద్ద లిస్టులు వెళ్తాయి, అవన్నీ ఎందుకు, కాలేజ్ పేరు ఎందుకులే. చెప్పాలి కాలేజ్ పేరు వద్దులే అన్న. అట్లా అయిపోయింది. సరే అన్న, ఇవన్నీ పక్కన పెడితే ఓకే, సూర్యాబాయ్ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు సూర్యాబాయ్ అన్ని కోల్పోయాడు నేను వింటున్నా. ఎందుకు అసలు ఏం జరిగింది మధ్యలో? ఒకప్పటి సూర్యాబాయ్కి ఇప్పుడు ఉన్న సూర్యాబాయ్ మధ్యలో చేంజ్ ఏమొచ్చింది మధ్యలో? లక్షల కోట్లు ఏం లేవన్నా నా దగ్గర. ఎవరు చెప్పి ఒకప్పుడు లక్షల కోట్లు లేవన్నా? ఉన్నాయంట. మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. మా నాన్న ఒక కూలీ, మా అమ్మ ఇంట్లో ఉంటది, నేను సినీ ఫీల్డ్. నీ సినీ ఫీల్డ్ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ అవి ఏదన్నా సరే ఒక 10 రూపాయలు సంపాదించిన నేను వేస్ట్. నాకు తాగే అలవాటు లేదు, ఇంకా వేరే అలవాట్లు లేవు. నా దగ్గర ఉన్న అలవాట్లు ఒకటే, మంచితనం. నా గురించి నేను చెప్పుకోవద్దు, మీరు మా ఏరియాలోకి వచ్చి ఎవరన్నా అడిగినా కూడా చెప్తారు. 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఇంట్లో పెడతా, 5 రూపాయలు ఒక రూపాయి ఫ్రెండ్స్కి పెడతా, 4 రూపాయలు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెడతా. ఇప్పటికి కూడా ఎన్నో ఫౌండేషన్స్కి, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బ్రేక్ అయింది, మా మమ్మీ చనిపోయి, కొన్ని ఫౌండేషన్స్కి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఫుడ్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది బాగా ఇస్తుండే. ఈ మధ్యనే కొంచెం వేయలేకపోతున్నా, కొంచెం ఇన్కమ్ కూడా తక్కువ అయిపోయి, కొన్ని షూటింగ్స్ లేక మమ్మీ చనిపోయి, మమ్మీ చనిపోయి కొంచెం లో స్టేజ్లో ఉండి అలా అయిపోయింది. ఇన్ని రోజులు సరే అలా నా నుంచి వాళ్ళకు వెళ్ళట్లేదు అనే బాధ అయితే నన్ను వేధిస్తుంది. అందుకు ఇప్పుడు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోదామని చూస్తున్నా. సో అమ్మ ఎలా చనిపోయింది అన్న? క్యాన్సర్తో చనిపోయింది. ఉన్న ఆస్తులన్నీ కూడా ఇంకా పోనీ అన్న, ఎందుకు అందరు అదే అడుగుతుర్రు. అమ్మకు టైం వచ్చింది, అమ్మ వెళ్ళిపోయింది. సో అమ్మతో బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓల్డ్ సిటీ అంటేనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం మాస్ ఏరియా వేరే లెవెల్ ఉంటుంది ఓల్డ్ సిటీ అంటే. అమ్మతో బాండింగ్ చాలా బాగుండే అన్న. అమ్మ లేకపోతే నేను లేను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ మనకు పుట్టుక ఒక్కసారే, పుట్టేది ఒక్కసారే, బతికేది కొద్ది రోజులే. పాప పుణ్యాలు మన ఎంబడి వస్తూనే ఉంటాయి. సరే అమ్మ టైం తీరిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి చూసినా కూడా మా అమ్మ, నాది ఏ మచ్చ కూడా మా అమ్మ కనిపించద్దు. బతికి 4 రోజులు మంచిగా బతుకుదాం, వెళ్ళిపోదాం అంతే. సో అమ్మ ఎప్పుడు ఏమంటుండే అన్న? అమ్మ డ్రీమ్, అమ్మ గోల్ అంటూ ఒక కొడుకు పెద్దగా ఈ స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి చలి చిన్న ఉన్నప్పటి నుంచి నాలో నచ్చేది ఏంటంటే, మా అమ్మ కూడా సోషల్ వర్కరే.
ఓ సూపర్. చాలా సోషల్ వర్కర్ మా అమ్మ. నీలో నచ్చేది ఏంటంటేరా, నువ్వు ఒకవేళ టైం పడితే నిన్ను నువ్వు అమ్ముకొని కూడా 10 మందికి యూజ్ అయ్యేలాగా అలాంటి వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నా కొడుకు అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అమ్మలో నచ్చింది? అమ్మలో నచ్చింది అంటే అమ్మలో నచ్చని అమ్మ నువ్వు నచ్చని క్వాలిటీస్? నాలో నచ్చని క్వాలిటీస్ అమ్మకి? నాలో నచ్చని క్వాలిటీస్ ఏం లేవన్నా. అందరినీ మంచిగా చూసుకుంటా నేను. నచ్చని క్వాలిటీస్ అన్న, ఒకవేళ నచ్చని క్వాలిటీస్ ఉన్నా కూడా అమ్మ బయట పెట్టదు. మా అమ్మనే కాదు, ఎంత ఏది చేసినా కూడా ఒక తల్లికి ఒక కొడుకు ఆ బాండింగ్ అట్లా ఉంటుంది. తల్లి ఆయనకి వేసుకొస్తుంది ఆ కొడుకు తప్పు చేయడం అని. సో అమ్మ పేరెంట్స్ చివరిగా మీతో మాట్లాడిన మాటలు? చివరిగా నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే అన్న, చాలా అంటే నాతో మాట్లాడలేదు. ఎంతసేపు ఒక్కోటి మాయమైపో, కార్లు వెళ్ళిపోతున్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి, బంగారం వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతుంది, నాకు ఏం జబ్బు, ఏం ప్రాబ్లం, ఏం కథ, ఇంత టెన్షన్ పడుతుంది, ఇంత పక్క అవుతుంది, ఇంత నల్లగా అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, కుల్లి 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 అంటే అంటే ఎప్పుడు చూస్తుంటాం కదన్నా. ఇంటిగా కనిపించే వస్తువు కనిపించకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు మనిషికి. సంథింగ్ ఏదో అవుతుందని చెప్పి అంతెందుకు, మా అమ్మ చనిపోయేటప్పుడు నేను లేనన్నా. ఇంత చూసుకున్నా నేను, మా అమ్మ చివరి చూపు కూడా నేను లేను. అయ్యో, మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చినాను. ఓకే, అప్పుడు ఎక్కడికి వెళ్ళారన్నా? నా లైఫ్లో ఒక శని ఉండే అనమాట, ఒక దరిద్రం. ఆ పేరు నేను చెప్పదలుచుకోలే. వరెస్ట్ అంటే వరెస్ట్, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు, అంత అసహ్యం నాకు. వాళ్ళు ఉండడం వల్ల నేను చివరి చూపు కూడా చూసుకోలేకపోయినా. లాస్ట్ చివరి చూపు కూడా చూడలేనా. అది మాత్రం నేను చనిపోయేదాకా మర్చిపోయినా. చనిపోయేదాకా నేను మర్చిపోను. మా అమ్మ అంత చూసి నేను ఏం చూసుకునే వాళ్ళు ఉన్నారన్న మా అమ్మ చనిపోయేటప్పుడు. అంత చూసుకున్నా నేను చూడలే అన్న మా అమ్మ చనిపోయేటప్పుడు. సో నాన్నతో ఎట్లుంటా అన్న? ఇక నాన్న ఓకే అన్న, ఇప్పుడు కొంచెం మమ్మీ చనిపోయింది కదా, కొంచెం డల్గా ఉన్నాడు. ఇక నేను కూడా డల్ అయిపోతే ఇక ఎట్లుంటుంది చెప్పండి. ఎంతమంది అన్న ఫ్యామిలీ మీరు? నేను, మా చెల్లె, మా అక్క, వాళ్ళిద్దరు మ్యారేజెస్ అయిపోయినాయి. నేను నాన్న. ఓకే, నువ్వు ప్రజెంట్ ఇంట్లో నువ్వు నాన్న ఉంటావు? అవునవును. సో ఇక నువ్వు నాన్న ఉంటారు కాబట్టి ప్రతి నిమిషం కూడా అమ్మ లేని రోడ్డు కనిపిస్తుంది. అవునవును, 100% కనిపిస్తుంటుంది. అంటే బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ లేవగానే అమ్మని క్లీన్ చేసి వంట పెట్టి మనకు పెట్టిన తర్వాత తను తినేది. సో ఇప్పుడు మీరే ప్రిపేర్ చేసుకుంటున్నారన్న? ఇక వస్తుంది, పనామే వస్తుంది. సో అమ్మని అయితే ఎప్పుడు మిస్ అవుతూ ఉన్నారు చాలా. సరే అన్న, అమ్మ ఇప్పుడు మన మధ్యలో లేదు కాబట్టి, సో అమ్మకి ఇంకా చెప్పలే, నువ్వు జల్దీ చనిపోయావమ్మా, ఇంకా కొన్ని విషయాలు నీతో నాకు షేర్ చేసుకోవాలని ఉంది అంటే ఇంకా ఏమున్నాయి విషయాలు అమ్మతో చెప్పాల్సిన విషయాలు? అమ్మతో ఎట్లా అంటే ప్రతి విషయం అమ్మతోనే చెప్పేటోని నేను. ఏ విషయం అమ్మ దగ్గర దాచటోనే కాదు. అన్ని విషయాలు అంత బాగాలేనప్పుడు కూడా మమ్మీ చనిపోతుందని నాకు తెలుసు. ప్రతి విషయము అంటే కొత్తగా షేరింగ్ చేసుకోవాలని ఏం లేదు, ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుండే మేమిద్దరం. ఏదైనా సరే బాగా సపోర్ట్ చేసేది అమ్మ. సో అమ్మని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు. సో ఏం లేవన్నమాట అమ్మకి చెప్పాల్సిన? ఇంకా అన్నీ అంటే ఏదైనా సరే నాకు ఏ విషయాన్ని కూడా పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అనిపించిందో చెప్పేయడమే అలా. కానీ నాది ఒక మూవీ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు, దానికి చాలా బడ్జెట్ కూడా అయింది. ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే. అదొక దెబ్బ. ఇంకా 30% ఉంది షూటు. ఎలా అయినా సరే ఆ మూవీ కంప్లీట్ చేసి అమ్మను థియేటర్ తీసుకెళ్ళి చూపించాలని నా డ్రీమ్ ఉండే. అవ్వలేదు ఆ డ్రీమ్. సో అదొక్కటి మిగిలిపోయింది. సో త్వరలో ఆ మూవీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో సరే, లైఫ్లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ చూసారు మీరు. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ అంటే ఏంటంటే అన్న, లైఫ్ అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఫ్రిడ్జ్లో పెట్టినంతసేపే అది మంచిగా ఉంటుంది. అది ఒక్కసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసామనుకో కరిగిపోతుంది. ఉన్నప్పుడు మాత్రమే నిలబెట్టుకోండి. తినాలనిపిస్తే తినండి, ప్రేమించాలనిపిస్తే ప్రేమించండి, 10 మందికి సాయం చేయాలనిపిస్తే సాయం చేయండి, తల్లి తండ్రిని మంచిగా చూసుకోండి. ఈ తాగుడు, ఈ పిల్ల షోకులు అవి ఇవన్నీ వద్దు. మీకు నచ్చకపోయినా పేరెంట్స్ చెప్పిన జాబ్ చేయండి. సరే, మీకు నచ్చిన జాబ్ అయితే చేయండి. మంచి నచ్చిన జాబ్ చేసుకుంటూ 10 మందికి పెట్టాల్సిన అవసరం లే. నచ్చిన జాబ్ చేసుకుంటూ నీ పేరెంట్స్ మంచిగా చూసుకొని చాలు ఈ లైఫ్ అని హ్యాపీగా ఉండండి. నేను చెప్పేది ఒకటే, ఈ కొట్లాటలు వద్దు, ఈ పంచాయతీలు వద్దు, 10 మంది నోట్లో మన పేరు వద్దు.
ఇవన్నీ అవసరం లేదు. జాబ్ చేసినామా, తల్లిదండ్రిని సంతోష పెట్టినామా, వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా ఉన్నామా, వెళ్ళిపోయినామా. సో మిమ్మల్ని నేను ఎందుకు వాట్ ఈస్ లైఫ్ అని చెప్పి అడిగినా అంటే, సో మీరు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చూసారు చాలా. సూర్యాబాయ్ అంటే ఒక అప్ అండ్ డౌన్స్. సో ఇటు యాక్టింగ్ ఫీల్డ్ లో కానీ, అటు ప్రజాసేవ కానీ, సో ఇటు ఇంట్లో ఫ్యామిలీని కాపాడుకుంటా, సో మదర్ మీరు ఫాదర్ అని చెప్పారు, ఇవన్నీ కాపాడుకుంటా ప్రతి ఒక్కటి మీరు అనుభవించి ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి నేను అడిగిన. ఎందుకంటే అక్కడ ఆ కల్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ అంటే కొంచెం డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో ఆ కల్చర్ నుంచి కూడా మీరు ఈ స్థాయికి వచ్చి కూడా ఇట్స్ నాట్ ఈజీ. నాట్ ఈజీ. ఎందుకంటే ఒక జీరో స్టేజ్, యాక్చువల్లీ జీరో స్టేజ్. ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసిన జీరో నుంచి ఈ రోజు మీ ముందు కూర్చునే స్థాయికి ఇప్పటికి కూడా, ఇన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రావడం ఒక్కరి సపోర్ట్ లేదు. ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ అని అనొద్దు. ఫ్యామిలీ ఎంతవరకు చూసుకోగలదు? ఇంటికి వచ్చిన వానికి అన్నం పెట్టి మంచి మాటలు చెప్పి ఇది నాన్న అది నాన్న ఇదే. ఎందుకంటే ఫ్యామిలీని ఎప్పుడు అనొద్దు, ఫ్యామిలీ సపోర్ట్ అని కూడా అనొద్దు. అవునా కదా? మన ఫ్యామిలీ మనకి ఏం చేయలేదు అనే మాట ఎప్పుడు అనొద్దు. వాళ్ళు మనకు జన్మనిచ్చిర్రు, అది పెద్ద గిఫ్ట్. రెక్కలు వచ్చేదాకా చదివించిర్రు కష్టపడి, దానికన్నా ఇంకేం అవసరం లేదు. రెక్కలు వచ్చేదాకానే ఫ్యామిలీ. మనకు రెక్కలు వచ్చిన తర్వాత ఏ వేలో వెళ్ళాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. పేరెంట్స్ ఇవాళ రేపు భయ్యా నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఒక్కొక్క గబ్బు నా కొడుకు చిన్న ఈ లంగా అందరు అలా లేరు, పిల్లలని తల్లిదండ్రులు. మొన్న ఒక చూసా భయ్యా, వాడిని చూస్తే ఇట్లా నరకాలనిపించింది నాకు వాట్సాప్ వచ్చింది. పిల్ల మాట అయిని తంతున్నాడు. సారీ ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నాకు ఎంతో బాధ అనిపించింది. నాకు అనిపించి ఈ మాట యూజ్ చేస్తున్నా. ఎట్లా దంతులు భయ్యా ముసలామి నాన్న అమ్మ వాడు గిటంగా కనిపిస్తే ముక్కలు ముక్కలు నరికి వెళ్ళాలని ఉంది నాకు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. అరే పెళ్ళాం పోతే పెళ్ళాం వస్తుంది రా, ఫ్రెండ్ పోతే ఫ్రెండ్ వస్తారా, తల్లి తండ్రి పోతే రారా. ఎప్పుడు తెలుసుకుంటారా నాయన మీరు? తల్లి లేని నాకు తెలుసురా బాబు. నా తల్లి చనిపోయి 14 నెలలు అవుతుంది. ఆ లోటు ఏందో నాకు, నేను ఎంత సఫర్ అవుతున్నా నాకు తెలుసు. ఒక పిల్ల వచ్చినా కూడా ఫీల్ చేయలేదు, ఫ్రెండ్ వచ్చినా కూడా ఫీల్ చేయలేడు. ఏ నా కొడుకు సపోర్ట్ చేయడు. నా ఎంబడి బాయ్ ఉన్నాయంటే ఆ బాయ్ వెనకనే ఉంటాడు. ఎవ్వడు వచ్చి సపోర్ట్ చేయడు బిడ్డ. నిన్ను నువ్వే లేపుకోవాలి. నా ఎంబడి ఆ తోపుండు, ఈ తురుముండు, ఆ గోల్డ్ మెన్ ఉండు, ఈ సిఏ ఉండు, ఆ ఎస్ఏ ఉండు, ఏ లంగా నా కొడుకు రాడు. నీకు నువ్వే, నీ ఫ్యామిలీనే వస్తుంది. కరెక్ట్, ఫ్యామిలీనే వస్తుంది అన్న. మన ఎంబడి మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మన ఫ్యామిలీనే మనతో పాటు ఉంటది. అవునా? ఏ లంగనా కొడుకు కూడా రాడు. నీ దగ్గర రూపాయి జోబులో ఉంటేనే ఆ రూపాయి అయిపోయేదాకా నీ దగ్గర ఉంటాడు. ఆ రూపాయి అయిపోయిందా వెళ్ళిపోతుంది సైడ్ కాడు. కానీ నీ పేరెంట్స్ అట్లా కాదు. నీ దగ్గర రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా నా కొడుకు నా బిడ్డ అన్నం పెడతారు. 10 ఇళ్లలో పని చేసి వచ్చైనా అన్నం పెడతారు. అది పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ ని లంగ ముండలు, లంగ నా కొడుకులు అనాథాశ్రయము, రోడ్డు మీద అక్కడ నాకేంది, మా అన్న ఉన్నాడు, నా పిల్లాముంది, నా అత్తగారు ఉన్నారు, మా అమ్మ ఏ తీసుకొచ్చి పెట్టాడు. కుళ్ళా చెప్తున్నాను. మొన్న చెప్పినా కదా బాయ్, నాకు ఇంకా బీపీ అది తిరుగుతుంది, నా మైండ్ లో రన్ అవుతుంది. ఎట్లా తంతుండు భయ్యా నా కొడుకు. తంతునే ఉండు చూసిన తంతునే ఉండు. వాని అడ్రస్ దొరకాలి కానీ నా కొడుకుది. చూసిన చాలా బాధాకరమైన వీడియో. వాని అడ్రస్ దొరకాలి. ఎందుకు రాదు అంటున్నావు? నిన్ను కన్నందుకు అంటున్నావా? నిన్ను పెంచినందుకు అంటున్నావా? నీకు పెళ్లి చేసేందుకు అంటున్నావా? నీ పిల్లలకి చాకరీ చేసేందుకు అంటున్నావా? ఎందుకు అంటున్నావురా? అమ్మ లేనప్పుడు అమ్మ లేనప్పుడు తెలుస్తుందా వాల్యూ నా కొడక? నీ పిల్లం ఉండదు. ఇప్పుడు సొసైటీ ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకన్నా మంచి చూసుకుంటాడు, వచ్చేదానికో బిడ్డ మొగుడే గుర్తు రావడానికి ఇంకో తీసుకొని దెంగేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. తల్లి అట్లా కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.